స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, అందులో మేడమ్స్ గారికి, అదేవిధంగా మన పంచాయతీ స్టాఫ్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఈరోజు సార్ చెప్పిన విధంగా ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ని కవర్ చేస్తున్నారు. ఆయనకన్నా ఇంకా కొత్తగా చెప్పాల్సింటే చిన్న 2-3 పాయింట్స్తో ముగిస్తాను. ఆయన చెప్పిన విధంగా దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు మన యొక్క దేశాన్ని పరిపాలించిన మీదట ఆగస్టు 15వ తేదీ మిడ్నైట్ 12 గంటలకు మనకు స్వాతంత్రం అనేది ప్రకటించడం జరిగింది. అది కూడా మనందరికీ తెలిసిన విషయమే. కానీ స్వాతంత్రం ప్రకటించినప్పటికీ కూడా మనకంటూ ఒక పుష్కలమైనటువంటి, సంపూర్ణమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి ఒక రాజ్యాంగం అనేది అప్పటికి ఏర్పడలేదు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏదైతే ఉన్నటువంటి భారత చట్టాన్నే అప్పటి వరకు ఒక రాజ్యాంగంగా తీసుకుంటూ రావడం జరిగింది. సార్ చెప్పినట్టుగా డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క ఆధ్వర్యంలో నలిసి ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసి కొన్ని వందల మంది 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు దాదాపు దాని మీద ఒక వర్క్ అరౌండ్ చేసి ప్రణాళికను రచించి ప్రపోజల్ పెట్టిన తర్వాత దాని ఆమోదం తీసుకుని 1950 జనవరి 26వ తేదీన మనకి ఈ యొక్క గణతంత్ర దినోత్సవంగా ప్రకటించి ఆ రోజు నుంచి ఒక భారతదేశంలో ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి అతిపెద్ద రాజ్యాంగంగా లిఖితపూర్వకంగా సార్ చెప్పినట్టుగా చేత్తోనే ప్రింటింగ్ కాకుండా చేత్తోనే రాసి లిఖితపూర్వకంగా ఎన్నో భాషలు, ఎన్నో మతాలు, ఎన్నో వివిధమైనటువంటి సాంస్కృతిక ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ సమ్మేళనం చేసుకుంటూ ప్రపంచంలో అన్ని మంచి విషయాలను సేకరించుకుంటూ అతిపెద్ద స్వతంత్ర రాజ్యాంగంగా ఏర్పడినటువంటి, ప్రపంచంలో ఏర్పడినటువంటి మొదటి రాజ్యాంగం మన భారతదేశంలో ఏర్పడినటువంటి రాజ్యాంగం. దానికి దాదాపు 140 కోట్ల మంది జనాభాలు, ఎంతోమంది మతాలు, ఎంతోమంది వివిధ సంస్కృతాలు కలిసి విభిన్నంగా ఉంటూ కూడా ఏకత్వంగా ఈరోజు జీవిస్తున్నాము అంటే దానికి కారణము మన యొక్క డాక్టర్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఆ యొక్క రాజ్యాంగం యొక్క ఫలితమే. కాబట్టి మనం అందరం కూడా ఆ యొక్క రాజ్యాంగం యొక్క ఫలాలని ఈరోజు అనుభవిస్తున్నాం. అది విద్యా హక్కులు కావచ్చు, ప్రాథమిక హక్కులు కావచ్చు, ఒక న్యాయ వ్యవస్థ కావచ్చు, పోలీస్ చట్టం కావచ్చు, ఆరోగ్యకరమైన చట్టాలు కావచ్చు, ఇంకా ఎన్నో ఇతరత్ర విశేషమైనటువంటి విస్తారమైనటువంటి ప్రజా యొక్క స్వతంత్రాలను, వాళ్ళ యొక్క హక్కులను కాపాడుతూ ఒక సామాజికంగా భారతదేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, సమాజంలో కావచ్చు ఎలా జీవించాలి అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాలను దానిలో పొందుపరిచినారు. కాబట్టి మనం ఈరోజు స్వతంత్రంగా, స్వచ్ఛంగా అందరం కూడా సమాజంలో ఒకరినొకరు గౌరవించుకుంటూ జీవించగలుగుతున్నాం. అటువంటి విలువైనటువంటి రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి ఆ పెద్దలకి నమస్కరిస్తూ ఇప్పుడుండే తరాలు, రాబోయే తరాలు కూడా దాన్ని గౌరవించి విధేయతతో కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టి మరొకసారి వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలుసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కరిస్తాను.